దావీదుకి దేవుని దగ్గరికి వెళ్ళకపోతే మనశ్శాంతి ఉన్నది కాదు. తనకున్నదంతా కూడా ఏ మాత్రం కూడా అనుభవించాలని కానీ ఆనందించాలని లేదు. కానీ నా స్థితికి కారణమైన దేవుని సన్నిధిలో నేను అనుభవించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. అర్థమవుతుందా? నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తే, నువ్వు దేవుని సన్నిధిని ఎంతగా ఆసక్తి చూపితే, నువ్వు దేవుని సన్నిధిలో ఎంతగా నువ్వు తహతహలాడితే, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన వెతికినప్పుడు ఆయన నీకు కనుగొంటావంట, ఆయన నీకు కనపడతాడంట. ఆయన పూర్ణ శక్తితో దావీదు నింపునట్టుగా దేవుడు నింపబోతున్నాడు. నమ్మిన వారు ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు ఏమైనా సరే దేవుడి శక్తి నాకు కావాలి. ఈరోజు ఏమైనా సరే ఆయన సన్నిధిని అనుభవించాలి. ఈరోజు ఏమైనా సరే ఆయన ప్రసన్నత నాకు కావాలి. ఈరోజు ఏమైనా సరే ఆ వాక్కు నా హృదయాన్ని తాకాలి. ఈరోజు ఏమైనా సరే ఆ నెమ్మదిని, ఆ శాంతిని అని నువ్వు సిద్ధపడి అక్కడే సిద్ధపడి రాగలిగితే నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు ఆమె చెప్పండి.